ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును, మన జీవితాలకును, మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ అర్థాలను, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, ప్రవక్త అయినటువంటి ఎహెజ్కేలు ప్రవక్తతో దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. రెండు మాటలు ఈ యొక్క మాటల్లో ప్రాముఖ్యంగా మనం గమనిస్తూ ఉంటున్నాం. గొర్రెలు అనేటువంటి మాట, ఈ గొర్రెలు దేవుని నమ్మినటువంటి బిడ్డలకి సాదృశ్యంగా ఉంటున్నది. అనగా ఇశ్రాయేలు యొక్క ప్రజలు మరి వారికి సాదృశ్యంగా ఉంటున్నాయి. వెదకి అనగా త్రోవ తప్పి పోయినటువంటి గొర్రెలు, దేవుణ్ణి విడిచి తిరిగినటువంటి ప్రజలు, దేవుణ్ణి అనుసరించకుండా దేవుని మార్గాల్లో ప్రయాణం చేయకుండా దేవునికి ఎడబాటు అయినటువంటి ప్రజలు మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలుగా ఉంటున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అవును, మరి నశించిపోయినటువంటి అనేక మంది, దేవుణ్ణి ఎరగనటువంటి వారు, దేవుణ్ణి గుర్తించలేనటువంటి వారు, మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలు మరి దేవుని యొక్క అద్భుతాలను రుచి చూశారు, దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకున్నారు, ఎంతగానో దీవింపబడ్డారు. అయినా కూడా వారు దారి తప్పి తిరిగారు, మరి దేవునికి దూరంగా జీవించారు, దేవుణ్ణి ఎడబాయిసి మరి వారు ఉన్నటువంటి సందర్భాన్ని మనము గుర్తు చేసుకుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు యొక్క ప్రజలే కాదు, కానీ దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనము ఈ లోకంలో కూడా అనేక పర్యాయములు త్రోవ తప్పి నడుస్తూ ఉంటున్నాం. ఆ దోవ అనగా దేవుని యొక్క మార్గం. ఆ మార్గంలో మనం ప్రయాణించకుండా దేవునికి అయిష్టమైనటువంటి మార్గంలో మనం నడుస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క మార్గము మనల్ని ఆయనకి దగ్గర చేస్తూ ఉంటుంది. ఆయన మార్గంలో నడిచినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోగలము. ఈ లోక మార్గాలు, అనేక మార్గాలు ఉంటున్నాయి, కానీ మనల్ని రక్షణలోకి నడిపించేటువంటి మార్గం, మనం ఆత్మీయంగా బలపరిచేటువంటి మార్గం దేవుని యొక్క మార్గం. అందుకే అంటున్నాను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. దోవ తప్పినటువంటి వారు, అటువంటి వారిని ఆయన వెదకి ఆయన కనుగొంటున్నాడు, ఆయన బిడ్డలు. అందుకే అంటున్నాను, నా గొర్రెలు నా స్వరము వినును అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మార్గం తప్పి మనం జీవిస్తూ ఉంటున్నామేమో, మనల్ని ఆయన వెదకి రక్షించేదానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఎందుకనగా నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు. మనం నశించిపోవట, కుషించిపోవట ఆయనకి ఇష్టం లేదు. అందుకే మార్గము తప్పి నడుస్తున్నటువంటి నిన్ను నన్ను ఆయన వెదకి రక్షించేదానికి మరి ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన చేసినటువంటి ఆ యొక్క మహత్వమైనటువంటి కార్యాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించేటువంటి వారిగా నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.